మహాభారతంలోని ఈ అద్భుత రహస్యం విన్నారా? పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు అర్జునుడికి ఈ విచిత్ర వేషం తప్పనిసరైంది. వారి అజ్ఞాతవాస నియమం ప్రకారం 1 సంవత్సరం పాటు ఎవరూ తమను గుర్తించకూడదు. పట్టుబడితే మళ్ళీ 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. ఈ పరిస్థితిలో ఊర్వశి శాపం కారణంగా వచ్చిన క్లీబత్వం అర్జునుడికి అజ్ఞాతవాసంలో ఒక అద్భుతమైన వరంలా మారింది. అది అతని రక్షణ కవచం. అద్భుతమైన ఆ వీరుడు బృహన్నల అనే నృత్య గురువుగా మారాడు. అతని రూపం, స్వరూపం పూర్తిగా మారిపోయాయి. గొప్ప విలుకాడు నర్తకిగా అవతరించాడు. విరాట రాజు కొలువులో ఉత్తర రాజకుమారికి నాట్యం నేర్పుతూ అతను ఎన్నో విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొన్నాడు. తన అసలు గుర్తింపును దాచిపెడుతూ యుద్ధవీరుడు, కళాకారుడుగా మారి తన ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి తన కుటుంబాన్ని రక్షించాడు. ఇది కేవలం మారువేషం కాదు, అపూర్వ త్యాగం. గొప్ప బాణాలు సంధించే చేతులు, నాట్య భంగిమలు నేర్పాయి. శత్రువుల కళ్ల ముందే నివసించిన అర్జునుడి తెలివైన వ్యూహమిది. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత బృహన్నల తన నిజస్వరూపం అర్జునుడి రూపం బయటపడగా లోకం నివ్వెరపోయింది. ఇది చరిత్రలో నిలిచిపోయిన ఒక గొప్ప రహస్యం.